హాయ్ అండి. మేమైతే మే ఫస్ట్‌న అన్నవరం అయితే వెళ్ళామండి వ్రతం చేయించుకోవడానికి. చాలా డేస్ నుంచి అయితే అనుకుంటున్నాము హాలిడేస్ ఇచ్చాక వెళ్ళాలనేసి. ఇంకా మా ఫ్రెండ్ కమల వాళ్ళు మేము కలిసైతే అన్నవరం వ్రతానికైతే వెళ్ళామండి. ఆ రోజు మార్నింగ్ మేము బయలుదేరేటప్పటికి 6 అయితే అయిందండి. ఇంకా అన్నవరం రీచ్ అయ్యేటప్పటికి మాకు టైం అయితే 8:30, 9 అలా అయిపోయింది అరౌండ్. ఇంకా అక్కడే కొంచెం కాఫీ అది తాగేసి కింద తర్వాతయితే కొండ మీదకైతే వెళ్ళిపోయాము. కొండపైకైతే రీచ్ అయిపోయామండి. టెంపుల్‌కి రాగానే ఆ వైబ్స్ భలే ఉంటాయి కదండీ! నాకైతే భలే అనిపించింది. ఇంకా అలా చూస్తూ ఉండిపోయాననమాట. నెక్స్ట్ అయితే ఇంకా దర్శనం టికెట్లు తీసుకొని రూ. 300 ఉంటాయి కదా! వ్రతం టికెట్స్. ఇంకా అవి తీసుకొని వ్రతానికైతే స్టార్ట్ అయిపోయామండి. మేము వ్రతంలో కూర్చునేటప్పటికి 10:30, 10 అలా అయింది. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు మా అపోజిట్‌లో కూర్చున్నారనమాట. ఇంకా తర్వాతయితే వ్రతమంతా మంచిగా 5 కథలుంటాయి కదండీ! అవన్నీ కూడా శ్రద్ధగా వినేసి పూజైతే చాలా చేసేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ గోశాల ఉంటుందండి. కంపల్సరీ ఇక్కడ విజిట్ చేయాల్సిన ప్లేస్ అంటే ఇదే. చాలా ప్రశాంతంగా ఉంది. నాకు గోవులంటే చాలా ఇష్టము. కాకపోతే దాన్ని పట్టుకోవాలంటేనే భయము. ఎందుకో తెలీదు. తర్వాతయితే అక్కడి నుంచి ఇక్కడ సోలార్ టైమ్ ఉంటుంది కదండీ! అక్కడికి వెళ్ళాము. పిల్లలకి ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఆహ్, వేరే వాళ్ళు అడుగుతున్నారు. ఏంటిది అనేసి అంటే ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. సోలార్‌ని బట్టి మనం ఇక్కడ టైం అనేది చూసుకోవచ్చు అని. ఇక్కడ స్వామివారినైతే ఊరేగిస్తున్నారు. ఇక్కడ మేమైతే బయటకొచ్చేసేటప్పటికి 12, 12:30 అలా అయిపోయిందండి వ్రతం అయ్యేటప్పటికి. ఇంకా మాకు ఆ స్వామివారి దర్శన భాగ్యం అయితే కలిగింది. చాలా అనిపించింది. ఇంకా సినీ నటి హేమ గారు ఉంటారు కదా! ఆవిడ కూడా దర్శనానికైతే వచ్చారు. ఇంకా మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం పిక్స్ అయితే తీసుకున్నాము. తర్వాతయితే అక్కడ 2 అవర్స్ లైన్‌లో నుంచుంటే మాకు అన్నప్రసాదం కూడా దొరికిందండి. మేమొచ్చేటప్పటికి 1:30, 2 అయిపోయింది. అన్నప్రసాదం కూడా చాలా టేస్ట్‌గా ఉందండి. దేవుడు ప్రసాదం అంటేనే అసలు టేస్ట్ అనేది ఆటోమేటిక్‌గా పెరిగిపోతుంది కదా! ఇంక మా చిన్నోడితో ఎక్కడికొచ్చినా ఇంక భోజనం తినిపించడానికి నాకదో పెద్ద టాస్క్ అయితే అయిపోతుందండి. నెక్స్ట్ అయితే ఇక్కడ రాళ్ళు పేర్చుతారు కదా! మనకేమన్నా కోరికలుంటే అవన్నీ ఒకదాని మీద ఒకటి అలా రాళ్ళు పేర్చున్నాయన్నమాట. మేమైతే పెట్టలేదు. మా పిల్లలైతే సరదాగా అలా ట్రై చేస్తే నేను అలా క్లిప్పింగ్ అయితే తీశానండి. కానీ ఇది ఎంతవరకు నిజం అనేది మనకి తెలీదు. అక్కడ అందరూ పెడుతున్నారు కదా! అని మనం కూడా మనసులో కోరికనైతే అలా అనుకోని పెట్టుకున్నాం. ఫైనల్లీ మా అన్నవరం ట్రిప్ అయితే ఇలా సరదాగా సాగిపోయిందండి మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తోటి. నాకైతే ఆ రోజు చాలా అనిపించింది. ఇలా కొన్ని పిక్స్ కూడా దిగాము. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.